తెలుగుదేశం రాలేదు ఇక్కడ. హుహు. అన్ని ఇండిపెండెంట్లు అయ్యి వచ్చి అలాగే సాగుతుంది. అంటే వర్మ గారు కూడా అప్పట్లోనే తెలుగుదేశం రెబల్గా అదే ఇండిపెండెంట్గా పోటీ చేశారు. చేశారు, ఆయన పనులు చేశాడు, వచ్చాడు ఆయన. అలా జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని అనగానే మీకేమనిపించింది? ఇక్కడ గెలిపించాలని ఉంది. ఆయన మంచివాడు, మంచివాడును. ఒకసారి ఛాన్స్ కూడా అందరికి ఇచ్చాం, ఈయనకిస్తే తప్పే ఉందా? ఛాన్స్ ఇవ్వచ్చు ఒకసారి. తర్వాత ఆయన కూడా ఇక్కడ శ్రీపాద వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇక్కడ నేను చేస్తానని అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటున్నారని మేము సరదా పడుతున్నాం. పిఠాపురం ఒక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ యువతకి జాబులు లేవు, చాలా బాధల్లో ఉన్నారు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు. ఒక 20 ఏళ్ళు బట్టి పిఠాపురం డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేస్తారని మేము ఇది అవుతున్నాం. డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ జాబులు లేవు. ఇక్కడ కనీసం చిన్న చిన్న కంపెనీలు కూడా లేవు. 10,000 5,000 మంది చేసి కంపెనీలు కూడా లేవు. కనీసం ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు వస్తే ఇక్కడ చిన్న కేంద్రంగా చేసి ఈ పరిశ్రమలు కట్టించి పిల్లలకు 15,000 కాడి నుంచి ఒక 20,000 జాబులైనా ఇస్తే వాళ్ళ కనీసం వాళ్ళ మ్యారేజీలైనా అవుతాయి. ఏం జాబు ఏదంటే పిఠాపురం నియోజకవర్గంలో పిల్లలకి ఏ జాబ్ అని చెప్తారు? ఇక్కడ ఏమున్నాయి? సూర ఫ్యాక్టరీ ఉండేది, ఆ సూర ఫ్యాక్టరీ తీస్తారు. ఆ చోట్లో ఏ జాబు లేదు. ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఈ ఊరికే కాదు గర్వం. ఒక అధినేతలు ఇక్కడ పోటీ చేసేటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుగుగా ఆలోచించి అధినాయకుడు ఇక్కడ ఓటేసి గెలిపితే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి అపోనెంట్గా ఉన్న వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వంక గీత గారు, ఆవిడ కూడా బలమైన నాయకురాలని అంటూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారి విజయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇలా ఏం ఉండవండి. ఎందుకంటే అంతేది 180 మంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడ. అందుకోసం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తే ఎటుగా అడ్డైపోద్ది. అందులోకి ఇప్పుడు తెలుగుదేశం కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా బంపర్ మెజారిటీ వస్తుంది. కాదండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు కారణం ఏ లేదండి. శ్రీపాద వాళ్ళ అనుగ్రహం ఉంటే నేను ఇక్కడ నుంచి చేస్తానని ముందు అన్నారు. కానీ ఇక్కడ మానేసి ఆ 2 చోట్ల ఓడిపోయారు పెట్టి. అంటే అక్కడ దేవుడికి ఒక వరం అంటే ఇచ్చాడు, అభయం ఇచ్చారు, ఆయన చేయలేకపోయారు. ఆయాలు 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంచుకుని ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురాన్ని బంపర్ మెజారిటీతో 1,00,000 పైగా మెజారిటీ వస్తుందని మేము అందరం అనుకుంటున్నామండి. అనుకోవడం ఏంటండి, మెజారిటీ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి ఒక 20,000 25,000 కూడా ఇంకా మెజారిటీ రావచ్చు. స్టేట్లోని ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి వస్తుంది? టీడీపీ జనసేన కలిపి కూటమి పరిపాలన పాలింతారు. అది మాత్రం గన్సౌట్. అంటే అలా కాదు. అంటే యాక్చువల్లీ నేను చాలామందిని ఇంటర్వ్యూ చేసినట్టు జగన్ గారు మాకు ఇవి ఇచ్చారా అవి ఇచ్చారని అంటున్నారు. కానీ మరి జగన్ గారు కాకుండా ఈ కూటమి ఎందుకు రావచ్చు అంటే కారణం ఏంటి అంటారు? జగన్ గారు 20 మందికి ఇచ్చాడండి, 80 మంది మేము పడిపోతుంది భరోసా. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉన్నదంటే ₹10 అగ్గిపెట్టి ₹2 చేసాడు. 20 మందికి ఏమో పథకాలు ఇస్తున్నారు. ఈ 20 మందికి ఇచ్చిన డబ్బులు 80 మంది మేము పడిపోతున్నాయి. వీళ్ళు వేస్తా అంటారు, వాళ్ళు ఏనంటారు, ఇందులో తెలియదే ఉందండి. ఇవాళ ఉన్న లెక్కల్లో ప్రతిదీ కూడా ఒక పాస్బుక్లు కూడా ఓనర్ లేకుండా ఈయన పేరుని చేసుకున్నారు, భూమి పాస్బుక్లు కూడా. అది కరెక్ట్ కాదు కదా. అలాంటి వాళ్ళు ఎవరు వేస్తారో వేసి వాళ్ళు 20 మంది ఎత్తి 20 మంది వేస్తే ఎలక్షన్ అయిపోద్దండి. 100 మందిలో ఒక 80 మంది ఓటింగ్ వేస్తే ఎలక్షన్ అవుతుంది. 120 మంది అయితే ఉంది, జీరో పాలిటిక్స్ అవుతుంది, ఫుల్ అవ్వదు కదా. అదండి పాస్బుక్లు. అంటే ఇప్పుడు ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరైతే భూమిదారుడు ఉన్నాడో వాళ్ళది కాకుండా ఆయన ఇతని పేరు వేసుకుంటున్నారు, జగన్ గారు ఇది వేసుకుంటున్నారని అన్నారు కదా. ఏంటి సార్ దానికోసం కొంచెం క్లారిటీగా చెప్పండి. దానికోసం అంటే మా తాతలాంటి భూమి ఉంటుందండి. పాస్బుక్లు అన్నది ఒక భూమికి వస్తాయి. ఇవాళ కొత్తగా వచ్చిన బుక్లు అని జగన్ పేరుని వచ్చాయి, అంతేగాని అసలు రైతు పేరుని రాలేదు. అందులో మీ పేరు ఏముండవా? ఏముండవు, ఆయన బొమ్మలు ఉంటాయి. అది తప్పు. అది ఏ గవర్నమెంట్ అయినా ఆ పని తప్పుడు పని చేయకూడదు. దానివల్ల ఏంటంటే అండి, ఎటు చూసినా అండి పిఠాపురం మాత్రం గన్సట్గా పవన్ కళ్యాణ్ గారు గెలటం మాత్రం బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో. మళ్ళీ ఇదే కదండి మన ఆంధ్రలోనే ఎక్కువ పర్సంటేజీల్లో నెంబర్ 1 పర్సంటేజ్ వస్తుందండి. రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేయాలి, అది కాదన్నా. కానీ రాజకీయం అనేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు అన్నీ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు చూసుకొని ఇక్కడ కాపు కమ్యూనిటీ అధికంగా ఉంది, పిఠాపురంలో ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నారని భావించచ్చా? కాపులు ఒకళ్ళే ఓతే అది కాదండి, కాపులు వేస్తారండి ఈసారి. ఇతర బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అందరూ మొగ్గు చూస్తున్నారండి. కాపులు ఒకళ్ళు వేస్తున్నారా అనుకోవడం కూడా ఉత్తి మాటలండి. కాపులు వేస్తారండి, ఇతరులు వేస్తారు. ఇతరులు ఎందుకు వేస్తారంటే ఆయన మంచితనం బట్టి అండి. ఎందుకంటే ఆయన చనిపోయిన వాళ్ళకి రైతులు ₹1,00,000 ఉత్తున ఇచ్చారు. తర్వాత ₹500 సబ్జీతాలు చేయించిన వాళ్ళకి 5 లక్షలు బీమా చేయించారండి.
ఏ నాయకుడు 500 రూపాయలతో సంవత్సరానికి చనిపోతే డెడ్ అవుతే ఆడి కుటుంబానికి 5 లక్షలు భరోసా ఇచ్చినోడు ఏ నాయకుడు లేడు ఇప్పుడుకొచ్చి. ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు కూడానే. ఇప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే సీనియర్ కాపు నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ ఉన్నారో ఆయన నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన వైసీపీని సపోర్ట్ చేసే ఫ్యాక్టరు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తారా? తగ్గించడానికి కాదండి. ఆయన ఎలాగంటే అండి, ముందు ఆయన జనసేనలోకి వస్తున్నారండి. పరిణామాల పరంగా ఆయన అతనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అడే వెళ్ళడం వల్ల అతనికి ఏం ప్లస్ ఏ ఉండదని మైనసే. కానీ అదే ఈయన ఇటే బుండిలో ఉంటే ఆయన గౌరవానికి ఇంకో అంత గౌరవం పెరుగును. కానండి ఆయన వల్ల జనసేనకి ఏం ఒరిగింది ఏం లేదు. ఈయన విజయం ఎవరు ఆపడానికే సరిపోరు. ఎందుకంటే ప్రజలు ఒకసారి అప్పుడు జగన్ చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తాం అంటున్నారు అందరూనే. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పోవాలా ఛాన్స్? ఇప్పుడు అందరం చూడలేదా? వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈయన ఏం చూస్తే కదా తెలిసిది, కూర చూస్తే కదా రుచి, అది రుచి ఉన్నదా చప్పకున్నదని తెలటానికి ఈయనకు ఛాన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈయన తేడా చేసినప్పుడు ఉన్న పరిణామాలు అప్పుడు నెక్స్ట్ పరిణామాలు వేరే ఉంటాయి. అందుకోసం ఏంటంటే మళ్ళీ చెప్పడమే కదండి, సార్ ఇక్కడ నెగ్గిన వెంటనే మన పిఠాపురాన్ని ఒక కేంద్రంగా దిద్ది ఇక్కడ పిల్లలకి ఎవరికి జాబుల్లో సరైన పొజిషన్ లేదు. పెళ్లి చేసుకోవడానికి ఎవడన్నా వెళ్ళారంటే ఎలా పెంచాలన్న బాధలో పెళ్లి కూడా చేసుకోవట్లేదు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తల్ల పండిపోయినా సరే ఇక్కడ కేంద్రంగా భావించి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కట్టి మంచి కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు మీరు, అంటే వచ్చే అవకాశం ఉందండి పక్కగా? అంటే నిజం చెప్పండి, నిజంగా అంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందా? బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో పక్కాగా ఇన్ని అవుద్దండి. వైసీపీల మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి. వ్యతిరేకత ఎక్కువే ఉందండి. ప్రతి దానికి కూడా వాళ్ళు వారంటీలు చేస్తారంటున్నారండి. వారంటీలు నచ్చిన వాళ్ళు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చేస్తలేదు పనులు. వారంటీలు ఉన్నారండి, నచ్చిన వాళ్ళు చేస్తున్నారండి, నచ్చిన వాళ్ళని వాళ్ళు మైనస్లో పెడేస్తున్నారు వాళ్ళని. అలాగే చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇప్పుడు మీ కార్యకర్తలకి పని చేసి మరి ఇతర వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది అంటే వాళ్ళ ఓట్లు వేసేది కూడా తెలియదా మీకు? ఓట్లు వేయించుకునేది అయితే అందరికీ పనులు చేసేస్తా అంటున్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళకి చేస్తలేదు, జనసేన వాళ్ళకి చేస్తలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? 120 మంది పథకాలు ఇచ్చేస్తే ఉన్నవాళ్ళు 80 మందికి ఏమైపోతారో? ఈ భరోసా అంతా మళ్ళీ 2 సార్లు చెప్పడం అంటే వీళ్ళమే పడిపోతుంది. వీళ్ళు చేయనే అప్పు తీర్చవలసి చేస్తుంది. వీళ్ళు అప్పు చేయకుండా ఈ కాయగూరల రూపంలోని, నూనె ప్యాకెట్ల రూపంలోని, ఈ కిరాణా రూపంలో అప్పు తీర్చవలసి వస్తుందండి. అందుకు ఓట్లు ఎలా చేస్తారు? ఈసారి ఇటు మాత్రం ఎట్టుపత్తులు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో అంత జీరో పాలిటిక్స్ అయిపోతుంది. కాదు, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సీట్ల ఐడియా లేదు కానండి, కూటమి మాత్రం విజయం సాధించదు. మెజార్టీ వచ్చి పెద్దగా మెజార్టీ వీళ్ళకి కూడా ఎన్నో రావండి. ఈసారి అయితే ఇది వైసీపీకి అయితే గట్టికొస్తే 40, 35, 45 లోపల వస్తాయండి. 35 కానీ 45 లోపల వస్తాయి సీట్లు. వైసీపీకి ఏం రావు. వైసీపీకి రావడానికే ఎవడు ఏరండి. ఏటానికి ఉంది ఎక్కడ చూసినా అందరూ గోలా కదండి. ఎవరో 100కి 20 మంది 15 మంది ఎత్తే అయిపోయేది కాదు. ఇది 100 మందిలో 90 మంది 75 మంది ఓటర్లో ఎటుపు కొడితే అడే పోతారు. అందులోకి పిఠాపురాన్ని కూడా అండి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు కూడా ఎక్కువ. ఓసారి చూద్దారన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కాదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా మీరు, అంటే అభివృద్ధి చేశారని భావించచ్చా? అభివృద్ధి ఏం లేదండి. సరే, అభివృద్ధి చేయట్లేదు అంటలేదు కదా. ఆయన నుంచి 3 రాజధానులు అన్నారు. అంటే యాక్చువల్గా విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు. 3ంటిని డెవలప్ చేస్తానన్నారు. సో అలాగా అంటే ఆలోచన అంటే అభివృద్ధి పదంగా సాగే అవకాశం ఉండేది కదా. అభివృద్ధి అవడానికి 3 రాజధానులు, ఒక రాజధాని పూర్తి అవ్వలేదని అభివృద్ధి ఏమంటారండి దాన్ని? ఎక్కడ వేసిన రోడ్లు పోయినట్టు ఉన్నాయి, వేసినట్లేదు. పెంచిన రేట్లు మాత్రం రూపాయి రేట్లు పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగిపోతుంది. తర్వాత ఏమో సామాన్యులు బండి కొనుక్కుని అప్పు చేసుకుని కొనుక్కునేవాళ్ళంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోయి సామాన్యులు ఫ్రీగా తిరగడానికి దారి లేదండి ఇవాళ. ఎందుకంటే ఆడి సంపాదించింది తక్కువని బయటకు వెళ్తుంటే ఖర్చు ఎక్కువ కాబడుతుంది. ఆడ 500 రూపాయలు సంపాదించినా కుటుంబానికి చేరుకోవాలంటే సామాన్లు సంచిలోకి వస్తలేదు. ఆ సామాన్యులు ఎలా బతుకుతారండి ఈ పరిపాలనని? డెవలప్మెంట్ చేయడం అంటే మంచి సాధించి ఈ మామూలు కూలి పని చేసే వాళ్ళ మీద కొట్టకూడదు. కూలి పని డైలీ ఉండదు. ఏమన్నా అంటే తాపీ మేతులకు 20 రూపాయలు 20,000 వస్తుంది, ఇలాంటి 30,000 వస్తుంది. రోజు పనిలోకి వెళ్తాడు, రోజు పని చేయగలుగుతాడా? ఎందుకే మన రాజధాని ఏదైనా మీరు అనుకుంటున్నారండి? రాజధాని ఇంకా మనం ఇది వచ్చిన తర్వాత 3 రాజధానులు పెట్టారు సార్ ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 ఏదన్నది
పరిపాలన వచ్చిన తర్వాత డిక్లేర్ అవుద్దండి. ఏవి కూడా పూర్తిగా అవ్వలేదు. అమరావతి అన్నారు, మా అమరావతి మీద ఏమైనా అయింది? బీజేపీ జనసేన ఈ కూటమి వస్తే మరి 3 రాజధానులు అనేది పక్క వెళ్ళిపోతుంది కదా, ఒక రాజధాని ఉంటుంది కదా. అలాగైతే ఒక రాజధాని ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మరి 3 ఏళ్ళు చేయలేరు కదా, అవన వాగ్దానాలు చేస్తే. 3 చేస్తారని వీళ్ళు చెప్పలేదు కదా, వీళ్ళ పాలసీ అమరావతి అండి, అతని పాలసీ జగన్ గారి పాలసీ 3 రాజధానులు అండి. కానీ అమరావతి చేస్తారండి. ఎందుకంటే 3 అవ్వన పనులు అండి. అవ్వన పనులు చేస్తే ఉంది, అభయాలు అవ్వడం సుఖం ఉంది. అవ్వ కదండి, అవి వాటికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే మా ఆనందం ఏంటంటే సార్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఇది బాగుంటుంది. పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ అభివృద్ధి అవ్వాలి. మెయిన్ ఇక్కడ అభివృద్ధికి నోసుకోలేని పిఠాపురం ఇది. అభివృద్ధి ఏమి లేదు. కాదు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అలాగే కాకినాడ ఎంపీ అంటున్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. మీకేం తెలుసా అండి దాని మీద? కాకినాడ 2 పోటీ చేస్తున్నారండి. పెంచుతూ మాత్రం మాకు పిఠాపురం డిక్లేర్ అయింది. మాకు ఆనందం ఉంది. కాకినాడ కొడితే మాకు ఆనందమే. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాకు ఆనందం. ఈ 7 కాంటెంట్స్లో కూడా పర్సంటేజ్ బ్రహ్మాండం ఉంటుందండి. ఓటు బాగా పవన్ కళ్యాణ్ గారికి బాగా పడుతుంది. ఎందుకంటే ఫ్యాన్ పోలింగ్ ఉంది, సామాజిక వర్గం కూడా బాగుంది. ఇంకెంతగా మనం చెప్పేది ఉంది, తెలుసున్నది అందరికీ తెలుసున్నదండి. థ్యాంక్ యూ అండి. అమ్మా మాట పర్లేదు 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 రెడీ రెడీ రెడీ. అమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు? జగన్ పరిపాలన అన్ని బాగానే ఉందండి. మాకు అన్ని ఇచ్చారండి. అంటే ఏమేమి ఇచ్చారమ్మా? అంటే కొంతమంది అంటున్నారు మాకు సరైనవి అన్ని రాలేదు, అంటే కొంతమందికి ఇస్తున్నారు అమ్మఒడి ఇలా అంటూ ఉన్నారు. అమ్మఒడి ఇచ్చారండి, రైతు భరోసా ఇచ్చారండి, డ్వాక్రాయిలు ఇచ్చారండి, తర్వాత 18 ఏళ్ళు ఇచ్చారండి, జీతాలు పెంచారండి ముసలోళ్ళకి, పింఛనీళ్ళు పెంచారండి. మాకు బియ్యానికి కాళ్ళకాడ బియ్యం వస్తున్నాయండి. మాకు ఏ వచ్చినా మా ఇంటికి వస్తున్నాయండి. ఇటమ్మా వాలంటీర్లు పెట్టారండి. ఇంకా వ్యవస్థ బాగుందమ్మా, వాళ్ళతో అన్ని బాగున్నాయండి. ఇంక మాకు అంతకంటే ఏం కావాలండి? ప్రతిదీ కూడా మాకు అన్ని సౌకర్యం బాగా అన్ని ఉన్నాయండి. మాకు జగనన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగనన్నే కావాలి. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరంటే అంటున్నారు కదా, జగనన్నే కావాలంటున్నారు కదా, వస్తారని భావిస్తున్నారా మీరు? మాకు వస్తారని నమ్మకం ఉందండి. మాకు వస్తారని నమ్మకం ఉందండి. అంటే మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? కనీసం ఎంతైనా సరే మా ఆయన్నే వస్తాడండి. అంటే ఎన్ని సీట్లకి? అంటే ఒకప్పుడు 151 ఒక ట్రెమండస్ దాంతో వచ్చారు. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 180 కానీ 200 కానీ వస్తారండి సీట్కి. అలా కదమ్మా, ఉన్నవే 175 అయితే 200 ఎలాగొస్తారు? కనీసం 100 అన్నా సరే మా అన్న వస్తాడండి. జగనన్న వస్తాడండి. జగనన్న వస్తాడు, కండిషన్ గా వస్తాడు జగనన్న. అమ్మ, ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వద్దండి, వంగా గీత వస్తుందండి. ఇక్కడ వంగా గీత వస్తుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన గొడవ మాకు సమస్యలేదండి, వద్దని గట్ట అనలేదండి. మేము మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకు ఏమి అభిప్రాయం కోపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం ఒక జగన్ అన్నే వస్తాడండి. ఉన్నాయన్నీ మాకు అనవసరం. జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం ఏం చేసినా పర్లేదండి. ఇప్పుడు వరకు చేసిన వాటి మీద బాగా చేసినా ఒకటేనండి, ఇప్పుడు దాకా చేసిన దాకా చేసినా ఒకటేనండి. మాకు జగన్ అన్నే చేశారండి, చేయవసరం లేదండి. ఇప్పుడు లాగా చేసినా పర్లేదండి జగన్. అమ్మ, మరి ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి, వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ మోడీ గారు బీజేపీ పార్టీ కలిసారు కదా, ఈ 3 కూటమిగా వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ సింగిల్గా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది? ఎలక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుందని మీ అభిప్రాయం? అది ఫైట్ ఏముందండి, అది పోరా పడుకుంటున్నారు. అది ఎవరో ఎట్టుకున్నా ఆయన మంచితనం, ఆయన మానమస్తం ఆయనకు మాకు నచ్చింది కాబట్టి ఆయన వస్తారండి. ఆయన ఒక అన్న పెట్టుకోనివ్వండి, జగన్ గారు వస్తారండి. వాళ్ళు ఎంతమంది అనుకున్నా ఆ టైంకి వాళ్ళు ఓడిపోతారు, ఈయనే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటమ్మా? ఏంటండి జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి, బాగా గురించి, పింఛనీల గురించి, పెద్దోళ్ళ గురించి, అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి, ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. మీకు అంటే అమ్మా ముసలాళ్ళందరికీ పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుంది? 3000 అండి. 3000 వస్తున్నాయండి. పడుచు గుర్రాలకి ఇస్తున్నారా? ఒంటరి మైలకి కూడా ఇస్తున్నారు. చచ్చిపోతే మరి ఆవిడకి బస్కెట్ అండి, మరి ఆవిడ కూడా ఇస్తున్నారు కదా. అమ్మా, ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? పవన్ కళ్యాణ్ మేము వెయ్యమండి. మేము వెయ్యం. ఆయన అంటే మాకు ఇష్టం ఊసే చెప్పొద్దండి. మాకు
ఎందుకు అంటే అభిప్రాయం అంటే కారణం అభిప్రాయం ఏం కాదండి. అయినంటే మాకు నచ్చదు అంతే. మాకు జగన్ అంటే ఇష్టం అంతే అండి. మాకు కావాల్సింది జగన్ అన్నే. మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు కోపం గట్ట ఏమి లేదండి. ఆయన మీద కోపం దేనికండి? కాకపోతే నిన్న కాక మొన్న దాకా సినిమాలు తీశాడు. ఆయన వచ్చినంతలో ఆయనకి ఎవరితో ఆయన నచ్చిన ఆయనకి వేస్తారు. మాకు నచ్చిన మేము వేస్తాం అంతే. మాకు కావాల్సింది నచ్చింది. మాకు పెంచే వాళ్ళు ఏంటో మాకు జగన్ అన్ని పెంచుతున్నాడు మమ్మల్ని. అంటే అన్ని ఇస్తున్నారా పెంచడం అంటే? అంతే అండి. మరి మేము ఒక దిక్కుకి వెళ్ళకండి, ఒక సచివాలయానికి వెళ్ళడం లేదండి. మేము ఎక్కడికో వెళ్ళాలండి. ఎప్పుడుకో మా ఊరు చూస్తే పల్లెటూరు. మేము వెళ్ళాలంటే అలా అటు చూపిస్తే శంకవరం వెళ్ళాలి, ఇటు చూస్తే పిడాపురం రావాలి, అలాగే తుని వెళ్ళాలి. అటువంటిది కాకుండా మాకు సచివాలయం కూడా మాకు ఊళ్ళోనే పెట్టారండి. వాలంటీర్ ద్వారాగా ఏదన్నా అవసరాలు వచ్చాయంటే వాళ్ళ వాలంటీర్ని అడిగితే మాకు కాలకాడ వాలంటీర్ చేసి పెడుతున్నారండి. ఇంకా అంతకంటే కావాలి మాకు చదువు సంధ్య లేని వాళ్ళకి ఏం చెప్తున్నాండి? ఆ వాలంటీరే చెప్తున్నారండి మాకు ఏది చెప్తున్నాను. అతను ఏమంటున్నాడండి, పలానా ఇలాగ వస్తున్నాయి, పలానాది ఇలా చేస్తుంది, ఈ పిల్లలకి ఇది వస్తుంది, లేకపోతే ఇలాగ అది అలా వస్తుంది ఇదని అతను చెప్తున్నాడు. మాకు తెలియని ఏమని ఉంటే ఆ వాలంటీర్ ద్వారా మాకు తెలియ చెప్తున్నారండి. ఇంకా అంతగా మాకు కావాల్సింది ఏం కావాలండి? ఆస్తులు అంతస్తులు ఆ కోట్లు కావాలని ఆశతో వచ్చేస్తాయండి. మాకు ఏ నాగా లేకుండా తింటున్నా వచ్చాలండి. మాకు తెలియపరిచారు వాలంటీర్లు. మాకు అంతవరకే చాలండి. అంతేగాని అలా ఈయన కావాలి ఈయన కావాలంటే మాకు ఎవరు వస్తే మాకు చేసేది ఏమండి? జగన్ అన్న మాకు మంచి చేసేవాడు, మాకు అయినా చాలు అంతే. ఏంటమ్మా చెప్పండమ్మా. ఊరుగా ఉందండి. ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇక్కడికి వచ్చేసిందండి. నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం అండి. గురుగారు ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 20 ఏళ్ళు పెట్టి ఉంటున్నామండి. 20 ఏళ్ళ నుంచి ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. ఆ స్టేట్మెంట్ చూడగానే మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా వర్మ గారు అనుకున్నామండి మేము. వర్మ గారు అయితే ఇంకా ఇదిగా మాకు చాలా బాగుండేదండి. ఆయన మద్దతు ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నెగ్గుతారు. అంటే వర్మ గారు అనుకున్నారు కదా, వర్మ గారు స్థానికుడు అవ్వడం వల్ల ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేయడం వలన ఆయన అంటే బాగుండేది అని అనుకున్నారా ఏంటి? అది కూడా కాదు, ఆత్మీయతంగా కూడా ఆయన పర్వాలేదండి. ఆయన మనస్తత్వం కూడా మంచిదండి. ఓకే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు? ఆయన మద్దతు ఉంటేనే బాగుంటుందండి మాకు. వర్మ గారి మద్దతా? వర్మ గారి మద్దతు మరి ఉండే అవకాశం ఉందంటారా? ఉందని చెప్తున్నారు కదండి. అదే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఏదో ప్రకటించారు కదా, దానివల్ల. కానీ మొన్న ఈ మధ్య 2-3 రోజులుగా ఇక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి కదండి. టీడీపీ అభిమానులు, వర్మ గారి అభిమానులు ఇక్కడ అంటే ఫ్లెక్సీలు తగలబెట్టడం సంథింగ్ ఏవేవో రకరకాల చేశారు. అలాగే పట్టించుకోకూడదని చెప్పారు కదండి. ఆల్రెడీ పట్టించుకోకూడదు, మేము కార్యకర్తలు సమయానుకూలంగా ఉండాలి అని చెప్పారు కదండి. ఎవరు చెప్పారు అలాగా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే పెద్దయినా పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏడెక్కిపోయి ఉన్నాయి బాబు, ఏడిగా ఉన్నాయి. ఇలా దెబ్బ నువ్వా నేనంటే ఇలా కోడి పందుల్లోకి దూనట్టుగా ఉన్నాయి. ఎవరు వస్తారు, నేను వస్తానంటే నేను వస్తానంటే నేను. ఇప్పుడు ఏదో వరం వచ్చిన తర్వాత మరి జలచనాక ఎక్కువైపోయింది బలం, కొంచెం బలం ఎక్కువైందా? అంటే కాదు, మొన్నటి వరకు వర్మ గారు అన్నారు కదా, వాళ్ళ అభిమానులు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన తర్వాత ఇక్కడ రాస్తారోకలు చేయడం సంథింగ్ ఏవో కొన్ని జరిగాయి కదా పరిస్థితులు. ఏదో కోపం చెప్పిన ఏదో ఆపిద్దరా ఏదో జరిగింది, ఏదో సారీలు చెప్పుకున్నారో మళ్ళీ అందరూ ఏకమైపోయారు. అలా వర్మ గారు వచ్చిన తర్వాత ఒక బలం ఎక్కువైపోయింది. ఏంటి బాబు పవన్ కళ్యాణ్కి ఇది కొంచెం బలం తక్కువలా కాపాడుతుంది. ఏమనంటే టైం ఈ 10 రోజులు ఇలా అంటే నా 2 రోజులు 3 రోజుల్లో మారిపోద్ది రాజకీయం. ఏంటి బాబు ఎవరు వస్తారో ఇక్కడ జనసేన వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగగీత గారు వస్తారా? వంగగీత గారేనా? ఎందుకు వంగగీత గారే వస్తారని అనుకుంటున్నారు మీరు? 50 సంవత్సరాల నుంచి ధర్మం, న్యాయం ధర్మం వంగగీత. అడవుడా చంద్రబాబు నాయుడు బొచ్చిన కొడుకు.
1980 వరకు ఇట్లాంటి ఈ గవర్నమెంట్ మేము చూడలేదు. ఓకే. నేను అట్లేదు మీకంటే ఎవరికి జగన్గా? జగనే ఈ చెత్తనా కొడుకులు అలాగే 3 పార్టీలు అంటున్నారు, 7 పార్టీలు అంటున్నారు. జగనే ముఖ్యమంత్రి. జగన్ ఇంకా 3 టన్నులు 5-6 టన్నులు. గల్లీ చిన్నది, గరీబోని కథ పెద్దది. పేదోడిని చూసి కూడా జగన్. ఈరోడు చంద్రబాబు బొచ్చిన కొడుకు. జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? జగన్ గారు ఇస్తున్న పథకాల్లోనే మీకు బాగా నచ్చిన పథకం? ఆడపిల్ల ఆడపిల్లనట నేను పాడు పిల్లనట ఆడవాళ్ళకి నీ కళ్ళి గుట్టే కొట్టి ఆడపిల్లనట నేను పాడు పిల్లనట. ఆడపిల్లని కూడా చూస్తున్నాడు జగన్. ఫస్ట్ ఈ చెత్తనా కొడుకులు ఆడపిల్లని చూస్తారా? జోకిన కొడుకులు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 175 కాదంటలేదు. నేను డిగ్రీ పెట్టాం. ఓకే. 170 కానీ చంద్రబాబు వేస్ట్ పేలిన కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం. ఆ ఎదకి. ఆడి అసెంబ్లీ ఉండాలి కదా, అసెంబ్లీ ఉండి పొలాలి కదా, ఆడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. డిగ్రీ బేకర్ ఉన్నాను. నువ్వు ఎలా చేస్తావు ఈ టెలికాస్ట్? నిజం ఇది. మాది ఎవరు అనుకున్నా? ఎవరు? తుని. ఓకే. తుని. దాడిచెట్టు రాజా. ఓకే. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? ఏనా 7 చెడు పోవచ్చు. ఆడు ఎక్కడ చేసినా గెలడు. సోంబారి ఆడెవడరా కాపు? మేము ఎస్సీవాళ్ళు లేవు, మాలా మాదికలు లేవా? నువ్వు కాపు అంటున్నావు. నీ కాపుడు అక్కడేనా? నీకు లేదు. మాలా మాదికలు లేరా? కోటేశ్వర్లు మేము మాలా మాదిలు. సో ఇప్పుడు జగన్ గారు వస్తారు పక్కగా అంటున్నారు మీరు? పక్కా 90%. ఓకే. అలాగే. థ్యాంక్ యూ. మీకైతే ఏమనిపించింది? మాకు అప్పుడు దాకా ఆయన వస్తారా, చంద్రబాబు వర్మ గారికే టికెట్స్తారా అనుకున్నామండి. మారిపోయిన తర్వాత ఈయన మద్దతు ఇస్తే బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి ఆయన మద్దతు ఇస్తా అన్నది ఒకటి మాకు ధైర్యం వచ్చింది అనుకో. మరి ఇప్పుడు అంటే యాక్చువల్గా ఎప్పుడైనా పార్టీల అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాలు కొంచెం ఎక్కువ అభివృద్ధికి నోచుకుంటాయని అంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారు పులివెందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుప్పం కానీ ఇలాంటివి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, టీడీపీ జనసేన కూటమిలో ఉన్నాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో ఉన్నాడు, ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. సో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తే ఈ పిఠాపురం ముఖ చిత్రం ఎలా మారే అవకాశం ఉందని అనుకుంటున్నారు? దాన్ని బట్టి అక్కడ దాకా మేము ఆలోచించాం, కానీ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తామండి. అదండి కుప్పంలో ఆయన నియోజకవర్గం ఇక్కడ గురించి ఆలోచిస్తామండి. ఇక్కడ గెలిచి వెళ్ళిపోయినా పవన్ కళ్యాణ్ ఇక్కడ మా వర్మ గురించి ఆలోచిస్తామండి. అంటే మరి వర్మ గారు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంటే అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు, గెలిస్తే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటారు. సో వర్మ గారికి ఎలాంటి ఇది ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వర్మ గారు ఎమ్మెల్యేగా ఆయనకి ఏదోటి మాకు అనుకూలంగానే ఉంటారు కదండి ఎప్పుడు. అదే కదండి చెప్తున్నారు. అది కాదు, ఆయనకి ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ వస్తే వర్మ గారికి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంత్రికి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం మేము. వర్మ గారికి? అవునండి. ఓకే. వర్మ గారు తర్వాత ఇక్కడ పెండెం దొరబాబు గారు కదా, తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ముందండి. ముందు ఆయన ముందండి పెండెం దొరబాబు. ఓకే. వీళ్ళు వర్మ గారు అండ్ పెండెం దొరబాబు గారు వీళ్ళిద్దరు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో ఎవరి కాలంలో మంచి అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఎవరు తగ్గట్టుగా అలాగే చేశారు. పెండెం దొరబాబు గారు చేశారండి. మొన్న గెలిచినప్పుడు ఆయన ఇండిపెండెంట్గా చేశారండి వర్మ గారు. ఇప్పుడు ఇక్కడ పిఠాపురంలోని వైసీపీ గవర్నమెంట్కి లేకపోతే జగన్ గారికి పరిస్థితి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారండి? వైసీపీ ఇప్పుడు రెండు కూడా వంగ గీత గారికి వీళ్ళకి దెబ్బగా ఉంటాయండి.
అవునా? అవునండి. వంగ గీత గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. అవునండి. ఓకే, ఓకే. ఒకసారి కట్ చేయండి. మాకు అప్పుడు దాకా ఆయనే వస్తారా, చంద్రబాబు వర్మ గారికే టికెట్ ఇస్తారా అనుకున్నామండి. మారిపోయిన తర్వాత ఈయన మద్దతు ఇస్తే బాగుంటుంది అనుకున్న దాన్ని బట్టి ఆయన మద్దతు ఇస్తా అన్నది మాకు ధైర్యం వచ్చిందండి.